హరి ఓం. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిः క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయ కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. శ్రీ శంకరాచార్య విరచిత శివానందలహరి. శివానందలహరి పేరులోనే మనకి ఆనందం కనిపిస్తుంది. శివ ఆనంద లహరి. జగద్గురువుల గురించి ఆయన రాసిన కవితా రీతులలో ఉన్న వాటిలన్నింటినీ వాగ్మయాన్ని చూస్తూ ఉంటే, అవి వింటూ ఉంటే, అవి చదువుతూ ఉంటే విన్న మనసుకి ఆనందం, చదివిన నోటికి ఆనందం. అది దర్శరూపకంగా మన మనసుకిలోనికి ఈ కంటిలోనికి తెచ్చుకుంటూ మృకుటి పైన అలా ఆ స్వామిని దర్శించుకుంటే మరింత ఆనందం. ఆయన యొక్క వాంగ్మయాలు అన్నీ కూడా అమ్మవారి పాదాలకు అయ్యకు దగ్గరగా చేర్చేటట్లుగా ఉంటాయి. సౌందర్య లహరిలో అన్ని మంత్రతంత్ర యంత్ర శ్రీ విద్య ఉపాసన పరమైనవి. అయితే శివానంద లహరి ఏం చేస్తుంది? మనల్ని స్వామితో మమైకమయ్యేటట్లు చేస్తుంది. ఎంత దగ్గరికి తీసుకువెళ్ళిపోతుందంటే స్వామిని పోట్లాడేటట్లు చేస్తుంది. మన మనసు స్వామితో అలిగేటట్లు చేస్తుంది. ఆయనతోటి ఆయన నావాడు, నా సర్వస్వం అనేటట్లుగా చేస్తుంది. ఆయన బోధలు ఎలా ఉంటాయి అంటే పాలు నీళ్లులాగా కలిసిపోయి ఎవరు బ్రతుకు బాటలో వెలుగు బాటగా అవుతాయో అలాంటి రచనలని అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ జగద్గురువులు రచించినవి. మన జీవితములో జ్ఞానం అనే ప్రవాహం అంతర్వాహినిగా చూడండి, జ్ఞానం అనే ప్రవాహం అంతర్వాహినిగా ప్రవహింపచేసేదే జగద్గురువుల యొక్క వాంగ్మయం. అలాంటి శంకర భగవత్పాదులు మంచి తత్వవేత్తకులు, దార్శనికుడు. అటువంటి వారు ఈ జన్మలో ఈ భూప్రపంచంలో ఇంకెవరు పుట్టి ఉండరు అని ప్రతి ఈ కవితా రచనలకు అన్నింటిలో అనుభవం ఉన్న వాళ్ళు అందరూ చెప్పే మాట అదే. ఎందుకంటే ఆయన వాంగ్మయము, కవిత రీతి అంత గొప్పగా ఉండి మనసుకి ఆనందాన్ని కలిగింపచేస్తూ ఉంటుంది. అలాంటి వాంగ్మయంలో మరొక వాంగ్మయము 100 శ్లోకాలు ఉన్నవి మన శివానందలహరి. చూడండి, ఆ పేరులోనే ఆనందం ఎలా తుళ్ళిపడుతూ ఉందో. ఈ శ్లోకాలు అన్నీ కూడా మనకి సౌందర్య లహరి అనేది ఒకే ఛందస్సులో ఉంటుంది, శిఖరిణి వృత్తంలో ఉంటుంది. కానీ శివానంద లహరి రకరకాల ఛందస్సులలో ఉంటుంది. ఆ రకరకాల ఛందస్సులలో ఉండే ఆ స్వామిని మనం పట్టుకుంటే మన జన్మ ధన్యమవుతుంది. మొదటి శ్లోకం చూద్దాం. కళాభ్యాం కళాభ్యాం కళాభ్యాం
కళాభ్యాం విడదీసుకుంటే కళాం అభ్యాం అని. కళాభ్యాం ఏమిటి ఆ కళ? ఆ కళ ఏమిటి? సాదాఖ్య కళ. చంద్రుడికి 15 కళలు, 16వ కళ సాదాఖ్య కళ. అదే వాళ్ళు ఇద్దరు శిరస్సులను ధరించారు. ఎవరు శిరస్సులను ధరించారు? ఆది దంపతులు ఇద్దరిని కూడా ఆ సాదాఖ్య కళతోటి వేద స్వరూపులుగా ఉన్నారు ఇద్దరు. కళాభ్యాం చూడాలంకృత, చూడాలంకృత ఏం చూస్తున్నాము? ఏం ధరించారు? చూడాలంకృత శశి కళాభ్యాం. ఇద్దరూ కూడా శశిని తమ శిఖలలో ధరించారు. చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం. చూడండి, ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకున్నారు. ఆయన కావాలని ఆమె, ఆమె కావాలని ఆయన. నిజ తపఃఫలాభ్యాం. వారిద్దరూ అలానే ఉండటమే కాదు, భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. కర్మ ఫలితాలకు భక్తులను అందరినీ అనుగ్రహించేవారు. మస్తోక త్రిభువన, 3 లోకాలు, ఒక లోకమే కాదు 3 లోకాలనికి కూడా మంగళాలు కలిగించేవారు. మనసులలో ధ్యానిస్తూ ఉంటేనే చాలు, మంగళాలను కలిగిస్తూ ఉంటారు. అలా ఉన్న శివాశివులకు, శివులకు, శివ అంటే అమ్మ, శివుడు అంటే అయ్య, శివాశివులకు శివాభ్యాం ఇద్దరు, శివాభ్యాం ఈ ఉమామహేశ్వరులు, ఈ ఉమామహేశ్వరులకు నమస్కారము. ఈయన సకల వేద స్వరూపులు ఇద్దరు దంపతులు ఇద్దరు కూడా శశిని, చంద్రుడిని అలా శిరస్సును ధరించారు. ఒకరి తపానికి ఒకరు ఫలితముగా అమ్మ కోసం అయ్య, అయ్య కోసం అమ్మ ఇద్దరు తపస్సు చేసిన వారు. ఆమెలో ఆమె శక్తి, ఈయన చైతన్యం. ఆ శక్తి చైతన్య శివశక్తి స్వరూపాలే. ఆ ఇద్దరు కూడా ఆ తపో రహస్యం, అందుకనే అర్ధనారీశ్వరులు అయ్యారు. అలా అర్ధనారీశ్వరులుగా ఉన్న ఆ దంపతులను మనం మన మనసులోకి తెచ్చుకొని మొదటిగా ఆనందం పడాలి. కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. శివాభ్యామస్తోక త్రిభువన, శివాభ్యాం హృది పునర్భవాభ్యామానంద స్ఫురదను భవాభ్యాం నతిరియం. ఈ శ్లోకము శిఖరిణి వృత్తంలో ఉన్నది. అంటే మనం సౌందర్య లహరి చెప్పుకున్నాము కదా, ఆ శిఖరిణి వృత్తంలోనే ఈ శ్లోకం ఉంది. మళ్ళీ ఇంకొకసారి. కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. శివాభ్యామస్తోక త్రిభువన, శివాభ్యాం హృది పునర్భవాభ్యామానంద స్ఫురదనుభవాభ్యాం ప్రియం. మేడం రెండో శ్లోకానికి వద్దాం. గళంతి గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజోదళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం.
దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హరద భువి శివానంద లహరి. చూడండి, శివానంద లహరి. ఎక్కడ నుంచి శివానంద లహరి? చైతన్యమైన శాంతి. ఆ శాంతి అనేది ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండే ఆనందాన్ని, శాంతిని, సుఖశాంతులను అన్నింటినీ ప్రసాదించేవాడు శివుడు. కలంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో. ఆ స్వామి యొక్క భక్తుల కోసం చేసిన రక్షణ కోసం, భక్తుల రక్షణ కోసం చేసిన పనులు అన్నీ కూడా ఒక ప్రవాహము. ఏం చేస్తుంది? కిల్బిషరజో, ముక్కలు ముక్కలుగా చేస్తుంది పాపాన్ని. ఆ పాపం మొత్తము నిత్య సత్యమైన శివతత్వాన్ని తెలుసుకోవటం అనేది గొప్ప విషయం. ఏమిటి? అనిత్యము అనేది జగత్తుని అంటిపెట్టుకొనే ఉంటుంది. కానీ ఆ నశించే భోగాల కోసం తాపత్రయపడటం, అలా ఉండటం అనేది గొప్ప కాదు. మనలోని కిల్బిషము, మనలోని పాపాలు, ఈ పాపాలు అంటుకునే ధూళి, ఆ ధూళిని మొత్తము కూడా ఛేదించి వేస్తుంది. దళంతి అంటే ఛేదించి వేస్తుంది. ఛేదించి వేయటం అంటే కడిగి పారవేస్తుంది. ఈశ్వర చరిత్రలు అనే నదుల నుండి ప్రవహించే లహరి. ఆ లహరి ఎలా ఉంటుంది? మన పాపము అనే ధూళిని కడిగి పారేస్తుంది. శివానంద లహరిలతోటి మన యొక్క పాపము ప్రక్షాళనమవుతుంది. ఎలాగా? శివుని దివ్య చరిత్రలు చదవటం వలన, వినటం వలన పాపాలు మొత్తము నశిస్తాయి. ఈ పాప ప్రక్షాళన చేసిన శివానంద లహరి ధీకుల్యా సరణిషు, బుద్ధులు అనే పిల్ల కాలవులతోటి ఆ శివుని మహాత్యాన్ని తెలుసుకోవటానికి వీలవుతుంది. ఈ చిన్న చిన్న కథల ద్వారా, చిన్న కథలు అంటే పిల్ల కాలువలాగా పోల్చారు. ఈ పిల్ల కాలువలలో చిన్న చిన్న శివుని కథలను తెలుసుకుంటూ మనలోని అజ్ఞానం తొలగిపోవాలి. అది గ్రహించలేక, మనలోని ఉన్న అజ్ఞానాన్ని తెలుసుకోలేక, మనస్సు గ్రహించిన విషయాలలో మంచి చెడు అనే వివేక జ్ఞానం ఏదైతే ఉందో అది మందగిస్తూ ఉంది. స్వామి పాదాలను పట్టుకుంటే ఆ మంచి చెడులను గ్రహించే మనస్సు నీదవుతుంది. అంటే ఇది ఏం చేస్తుంది? మనలో ఉండే అంతరంగాలు అన్నింటినీ ప్రక్షాళన చేస్తుంది. దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం. ఈ సంసారము అనే భ్రమణం ఎలాగా? చావు పుట్టుకలతో కూడినది, సుఖ దుఃఖాలతో కలిసిపోయింది. సర్వకాల సర్వావస్థల యందు అజ్ఞానము అనేది మనకి ఒక అంటి పెట్టుకున్న నీడలాగా ఉంటుంది. ఆ అజ్ఞానము అనే అజ్ఞానము అనేది ఎలా ఉంటుంది? పరితాప శమనము. సంసారము అనే భ్రాంతితోటి నిలువున కాల్చివేస్తుంది. దానిని అణిచివేయటమే ఆ దిశంతి, ఆ తాప శమనాన్ని నుంచి ఉపశాంతిని ఇచ్చేదే శివానంద లహరి. అంటే నా మనస్సు హరద భువి, నా మనస్సు అనేది ఒక మడుగు ప్రదేశం.
ఆ మడుగు అనే దానిలో శివ చరిత్రలు అన్నీ ఆ నదిలోనే పుట్టి ఆ నదిలో ప్రవాహాల పిల్ల కాలువల ద్వారా ప్రవహిస్తూ ఉంటే భక్తుల మనస్సు అనే మడుగులో పడ్డది. అలా భక్తుల మనస్సు మడుగులో ఉండి స్వచ్ఛమైన ఎన్నో ఉన్నాయి తిమింగిలాలు. ఆ తిమింగిలాలు కూడా మనల్ని పట్టుకుంటూ ఉంటాయి. పాపం అనే అవన్నీ పట్టుకుంటూ ఉంటాయి. అవి పట్టుకోకుండా ఉండాలి అంటే శివనామ స్మరణము, శివపాద భజనము, ఇవన్నీ కూడా మనలోని పాపాలు అన్నింటినీ పోగొట్టి ఈ సంసార తాపాన్ని తీర్చి మానవులకు మహానంద స్థితిని పొందటానికి ఉత్తమమైన సులువైన మార్గం ఏదైనా ఉన్నది అంటే శివపురాణం వంటి పురాణాలు చదవటం, శివ చరిత్రలు చదవటం, పాపమంతా క్షయమయ్యి మహా ఆనంద సుఖం అనేది కలుగుతుంది. గళంతి శివానంద లహరి చదవటం వలన మనకు వచ్చేది ఏమిటి? గళంతి శంభో త్వచ్చరిత సారిత కిల్బిషరజోదళంతి ధీకుల్య సరణిషు పతంతి విజయతా దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేత హ్రద భువి శివానందలహరీ. త్రయీ వేద్యం హృద్యం త్రయీ త్రయీ వేద్యం హృద్యం వేదం, మూడు వేదాలు. ఈ మూడు వేదాలు ఏంటి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. ఈ మూడు వేదాలలో నుంచి తెలుసుకోగలిగిన వాడు హృదయం, హృదయము అనే పద్మములలో వ్యక్తమయ్యేవాడు. త్రిపురహర మాద్యం త్రినయనం, త్రిపురహర మాద్యం త్రినయనం, త్రిపురహరము, త్రిపురాలను హరించి వేసేవాడు. ఏమిటి ఇక్కడ త్రిపురాలు? మనలో ఉండే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, అవే త్రిపురాసురుడు. ఆది నుంచి ఉన్నవాడు, పుట్టుక అనేది లేని అసలు తెలీదు. ఎప్పుడు పుట్టాడు అనేది తెలీదు, ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు అసలు పుట్టుక మరణం ఈ రెండుటిని లేనివాడు. త్రిపురాలను, మనలో ఉండే త్రిపురాలను సంహరించేవాడు. మూడు కనుల కలవాడు, జటాజూట భారముతోటి ఉదారమైన గంభీరం కలగాడు. ఇంకా చలదుర గహారం, చలదుర అంటే కదులుతూ ఉన్న పాములను హారముగా వేసుకున్నవాడు. మహాదేవుడు, సదయ లోకాలను పరిపాలించేవాడు. ఆ స్వామిని, మంగళకరుడైన ఆ స్వామిని మన హృదయములోనే భజిస్తాను, సేవిస్తాను అంటున్నారు. అంటే సృష్టికి పూర్వం ఉన్నవాడు, సృష్టికి ముందు ఉంటాడు, ఆ సృష్టి తర్వాత ఉంటాడు, మూడు కనులు గలవాడు, జటాజూటం జరిగిన వాడు. ఆయన చక్కగా ఏం ధరించాడు? ఆయన వస్త్రం ఏమిటి? లేడిని ధరించాడు. మహాదేవుడు, జీవులకు అధిపతి అయిన వాడు, జ్ఞానమునకు ఆధారమైన వాడు, పార్వతీ సహితుడు. ఆయన ఎక్కడ సేవిస్తున్నాము ఆయనని? మన మనస్సులో. ఎప్పుడు మన మనస్సులో ఆ స్వామిని అలా తలుచుకుంటూ ఉంటే మనసు ఎప్పుడు ఆనందం అనే పరవశం పొందుతుంది. ఎప్పుడు ఆనంద పరవశం పొందుతుందంటే ఆ స్వామిని ఎప్పుడు ప్రతి క్షణము అలా ఆనంద పరవశమై చూస్తూ ఉంటే ఆనందం లహరులలాగా ఉంటుంది. అందుకోసమని శివానంద లహరి అన్నారు. మొదటి శ్లోకంలో దంపతులను సేవించారు. రెండవ శ్లోకంలో మన పాపాలు ఎలా, మన కిల్బిషాలు ఎలా తగ్గిపోతాయి అనేది సూచించారు. మూడవ శ్లోకంలో వేదం ద్వారా
ఈ స్థూల సూక్ష్మ శరీర కారణ భూతాలలో ఉన్న ఆ స్వామిని దర్శింపమని చూస్తూ అలాంటి స్వామిని నేను భజిస్తాను అంటున్నారు. త్రయీ వేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం జటాభారోద్ధారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. తర్వాత శ్లోకానికి వెళ్దాం. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. చూడండి, స్వామి నిన్ను యాచిస్తున్నాను స్వామి. యాచన అనేది మామూలుగా అయితే చాలా చండాలంగా అనిపిస్తుంది. ఏంటి యాచించటం ఒకలని అని అనిపిస్తుంది. కానీ స్వామి దగ్గర సిగ్గు విడిచి యాచించాలి. ఏమి యాచించాలి? పాద పద్మ సేవ. ఎందుకో అని బ్రహ్మ ఇంద్రుడు మొదలైన వారు అందరూ కూడా చావు పుట్టుకల గలవారు. వారిని సేవించటం వలన మనకి ఈ లోకంలో ఉండే ఈ ఇల్లు కావాలి, డబ్బు కావాలి, ఇలాంటి ఫలితాలను చక్కగా ఇచ్చేస్తారు. జనన మరణాలు లేనివాడు మహాదేవుడు. ఆయన సేవించటం వలన ఆయనని సేవించాలి. ఆయనని సేవించటం వలన ఈ జనన మరణాల ఈ భ్రాంతిలో నుంచి మనం బయటపడి మోక్షాన్ని ఆయన ఇస్తారు. ఆయన పాదాలను పట్టుకుంటే అమ్మో మోక్షం ఇస్తాడు కదా అని చెప్పని ఇప్పుడే పట్టుకుంటే, అయ్యో నాకు బాధ్యతలు ఉన్నాయండి, మీరేమో మోక్షం కోరుకోమంటున్నారు, మేము ఇప్పుడే మోక్షం వెళ్ళిపోయి స్వామి దగ్గరికి వెళ్ళిపోతే ఎట్లాగండి అంటే అది చాలా తప్పు మాట. మోక్షం అనేది ఎప్పుడు మన బాధ్యతలు అన్నీ తీరిపోయి మనము స్వామి చెంతకే వెళ్ళాలి అని గట్టి పట్టుదలతో ఉన్నప్పుడు అప్పుడు స్వామి మోక్షాన్ని ఇస్తారు. అంతేగాని ఇప్పుడు మనం కోరుకోగానే ఆ స్వామి ఏమి మోక్షాన్ని ఇవ్వరు. అధైర్యపడకండి. మోక్షం అన్న మాట జనాలలో అంత ఇది తీసుకెళ్ళిపోయింది. నేను చాలా మందిని గమనించాను కాబట్టి ఈ పదాన్ని అంత చెప్తూ ఉన్నా. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాన మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. అలా స్వామిని మనం నాకు నీ పాద పద్మాలే నాకు శాశ్వతమైనవి, శాశ్వతమైన నీ పద్మాల సేవే నాకు కావాలి అంటూ స్వామి పాదాలని పట్టుకోవాలి. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వాస్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. సర్వజ్ఞుడైన సర్వేశ్వరుడు మనుస్మృతులయందు తర్క వ్యాకరణ శాస్త్రాలయందు వైద్యములోను శకునాలు గురించి కవిత్వంలోని గానంలో నుంచి ఇలా ఎంతోమంది వాక్ పటిమ సంపాదించారు. పురాణ కాలక్షేపాలు చేయటం, రాజులు యందు ప్రేమతోటి వారి గురించి
పొగడటం, వారిని సంతోషపెట్టటం చేసే పనులు అన్నీ చేస్తూ ఉంటారు. చూడండి ఈ శ్లోకాన్ని బాగా గమనించండి. ఎదుటివారిని పొగుడుతూ ఉండటం వలనే వాళ్ళేం చేస్తారు, వీళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తారు. స్వామి, నేను ఇవన్నీ చెయ్యలేను. నా అభిమానాన్ని చంపుకొని ఆత్మాభిమానాన్ని చంపుకొని నేను ఎవరి ముందు యాచించను స్వామి. నీవు పశుపతివి, నీవు పశుపతివి, నేను పశువుని. కాబట్టి నీవే నన్ను దయతో చూడువయ్యా. మనకి ఏమి కావాలి అనేది, నేను ఉన్న అల్ప జ్ఞానుడిని. ఇప్పుడు ఈ శ్లోకం చదువుతున్నారు అంటే ఎవరు చదువుతున్నారు వాళ్ళకు వర్తింపు చేస్తూ ఉంది. అది జగద్గురువుల యొక్క వాంగ్మయం. నేను చదువుతున్నానంటే ఆయన రాశారు అంటే మన కోసం రాశారు. ఈ జగత్తు అంతా బాగుండాలి అని రాశారు. ఎలా ప్రార్థన చేసి ఏమి అడగాలో తెలియదు. కాబట్టి నేను పశువుని కాబట్టి నా దగ్గర ఏమీ లేదు. నా దగ్గర ఏమీ లేదు, అంతా నీవే స్వామి. స్మృతులు, శాస్త్రాలు ఇవన్నీ కూడా నాకేమీ తెలియదు. కాబట్టి నన్ను నువ్వు దయతోటి నన్ను నీ దగ్గరికి తీసుకోయ్యా అంటున్నారు. ఎంత గొప్ప శ్లోకమో చూడండి. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే గిరిశ మహాపజ్జలధేరస్మాన్ ఉద్ధర దీన కృపా జలధే. శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ. హర నమ పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. సర్వం అమ్మవారి పాదార విందార్పణమస్తు. స్వస్తి.